శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణాధిపతయే నమః. ముందుగా ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. మనం లాస్ట్ టైం వీడియో ద్విజగణపతి వీడియో చేశాం కదా, అందులో పార్ట్ ఏ మూషికాసురుడితో వినాయకుని యుద్ధం. మూషికాసురుడు వినాయకుని మీదకు ప్రయోగించిన అస్త్రాలు, తన అరిషడ్వర్గాలను ఎలా లొంగ తీసుకున్నాడు, తన వాహనాలుగా ఎలా చేసుకున్నాడు అనేది చూసాం కదా. మనలోని దుర్గుణాలను ఎలా జయించాలో నేర్పించాడు కదా ఆ వీడియోలో వినాయకుడు. ఈరోజు ఈ వీడియోలో విద్యున్మాలి చరిత్ర. విద్యున్మాలి ఎవరు? ఇంతకు ముందు భక్తి గణపతి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా త్రిపురాసుర సంహారం గురించి. అక్కడ త్రిపురాసురుని కొడుకే ఇక్కడ విద్యున్మాలి. మిత్రులారా, మనం ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని పూజిస్తాం. ముఖ్యంగా విద్యార్థులు స్కూల్లో ప్రార్థన చేసేటప్పుడు విఘ్నేశ్వరుడికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకో మీకు తెలుసా? దీని వెనుక గణేష పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. అదే విద్యున్మాలి ద్విజగణపతి గాథ. పిల్లల మనసులను చెరిపేయాలని చూసిన ఒక రాక్షసుడిని గణపతి ఎలా ఓడించాడో ఈరోజు తెలుసుకుందాము. చాలా కాలం క్రితం, అంటే త్రేతాయుగంలో, లోకంలో విద్యున్మాలి అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడు త్రిపురాసురుని కుమారుడు. మిగతా రాక్షసులలాగా వాడు కేవలం శారీరక బలంతో కాకుండా జ్ఞానాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ విద్యున్మాలి అనే రాక్షసుడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకొని గురుకులాలకు వెళ్ళేవాడు. అక్కడ పిల్లలకు మంచి విషయాలు నేర్పించాల్సింది పోయి స్వార్థం, కోపం, గర్వం వంటి చెడు బుద్ధులను నేర్పించేవాడు. దీనివల్ల లోకంలో నిజమైన తెలివితేటలు తగ్గిపోయి అందరూ ఒకరితో ఒకరు గొడవ పడడం మొదలుపెట్టారు. విద్య విషంగా మారిపోతుందని దేవతలు భయపడి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు పరమశివుడు ఈ అజ్ఞానాన్ని పోగొట్టాలంటే సాక్షాత్తు గణపతియే దిగి రావాలి అని చెప్పాడు. ద్విజ గణపతిగా అవతరించాలని ఆ సమయం ఆసన్నమైందని తెలిపాడు. దేవతల ప్రార్థన మేరకు వినాయకుడు ద్విజ గణపతి రూపంలో అవతరించాడు. ద్విజ అంటే రెండవసారి జన్మించిన వాడని అర్థము. ఒక వ్యక్తికి చదువు నేర్చుకోవడం ద్వారా వచ్చే కొత్త జన్మను ఇది సూచిస్తుంది. ఈ అవతారంలో గణపతి 4 తలలతో తెల్లని శరీర ఛాయతో ఉంటారు. ఆయన చేతుల్లో జపమాల, కమండలము, దండము మరియు తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. ఇవన్నీ క్రమశిక్షణకు, చదువుకు గుర్తు. విద్యున్మాలికి తన తెలివితేటల మీద చాలా గర్వం ఉండేది. ఒక ఏనుగు తల ఉన్న దేవుడు నన్నేం చేస్తాడు అని ఎగతాళి చేస్తూ గణపతిని వాదనకు పిలిచాడు. గణపతి ఆ రాక్షసునితో వాదించి వాడు నేర్పించేవన్నీ అబద్ధాలని, నిజమైన జ్ఞానం అంటే ఇతరులకు సహాయం చేయడమని నిరూపించాడు. తన దగ్గరున్న కమండలంలోని పవిత్ర జలాలను చల్లి రాక్షసుడు సృష్టించిన మాయాలోకాన్ని నాశనం చేశాడు. తన గర్వం పోయిందని తెలుసుకున్న విద్యున్మాలి ఓడిపోయాడు. అలా అజ్ఞానమనే రాక్షసుడిని పారద్రోలి వినాయకుడు లోకానికి మళ్ళీ జ్ఞానాన్ని అందించాడు. అందుకే మిత్రులారా, చదువుకునే పిల్లలు వినాయకుడిని పూజిస్తే అజ్ఞానపు మాయలో పడకుండా క్రమశిక్షణతో కూడిన జ్ఞానం కలుగుతుంది. విద్యున్మాలి వంటి చెడ్డ ఆలోచనలు మన దరి చేరకుండా ఉండాలంటే ఆ ద్విజ గణపతి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. అందుకే ప్రతి పాఠశాలలో వినాయకుని ప్రార్థనతోనే దినచర్య మొదలవుతుంది. వినాయకుడు కేవలం చదువు చెప్పడానికి రాలేదు, వారి మనసుల్లో ఉండే అసూయ, స్వార్థం అనే మాలిన్యాన్ని కడిగేయడానికి వచ్చాడు. అందుకే ఆయన తన కమండలంలోని జ్ఞానతీర్థాన్ని చిలకరించగానే వారిలో ఉన్న కుళ్ళు, స్వార్థము మాయమైపోయాయి. తోటి విద్యార్థులపై ప్రేమ, గౌరవం కలిగాయి. అంతేకాదు, పిల్లలలోని అజ్ఞానాన్ని దూరం చేసిన తర్వాత జ్ఞానాన్ని ఎలా దగ్గర చేశారో ఇప్పుడు తెలుసుకుందాము. పిల్లలపై జ్ఞానతీర్థాన్ని చల్లిన తరువాత ద్విజగణపతి వారికి ఉపనయన సంస్కారాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడే మనం ఒక రహస్యాన్ని గమనించాలి. ద్విజగణపతి తన శరీరానికి బంగారు జంధ్యానికి బదులుగా ఒక సర్పమును యజ్ఞోపవీతంగా ధరించి ఉంటారు. ఎందుకు పామును జంధ్యంలా ధరించారు? మన పురాణాల ప్రకారం పాము అనేది మనలోని కుండలినీ శక్తికి మరియు అపరిమితమైన జ్ఞానానికి సంకేతం.
అజ్ఞానం అనే విద్యున్మాలిని అంతం చేయాలంటే కేవలం పుస్తక జ్ఞానం సరిపోదు, అచంచలమైన యోగశక్తి కావాలి. అందుకే స్వామి సర్పమును ధరించి ఆ రాక్షసుడి మాయను పటాపంచలు చేశారు. పిల్లలకు ఉపనయనం ఎందుకు? విద్యున్మాలి వల్ల పిల్లల మనసుల్లో చేరిన కుళ్ళు, స్వార్థం అనేవి ఒక మాలిన్యం లాంటివి. ఆ మురికిని వదిలించి వారిని మళ్ళీ పవిత్రమైన మార్గంలోకి తెచ్చి రెండవ జన్మ ప్రసాదించడానికే స్వామి వారికి ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. దీనివల్ల ఆ పిల్లలు కేవలం విద్యార్థులుగా మాత్రమే కాదు, గొప్ప సంస్కారవంతులుగా మారుతారు. అందుకే పాఠశాలలో ప్రార్థన చేసేటప్పుడు మనం కేవలం మార్కుల కోసం కాదు, మన మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ఆ ద్విజగణపతిని వేడుకుంటాము. ఇప్పుడు ద్విజగణపతి ధ్యాన శ్లోకం గురించి తెలుసుకుందాం. యః పుస్తకాక్ష గుణదండక మండలు శ్రేష్ విద్యోతమానకరభూషణమిందువర్ణాం ద్విజప్రవరో గణేశః పాయచ్చః పాశాంకుశాది కలితోద్వహనేన దేవాః. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, పుస్తకం, జపమాల, దండం మరియు కమండలాన్ని తన చేతులలో ధరించి చంద్రుని వంటి తెల్లని వర్ణంతో ప్రకాశించేవాడు. ఉత్తముడైన ద్విజునిగా వెలిగిపోయే ఆ ద్విజ గణపతి మనల్ని ఎప్పుడూ రక్షించుగాక. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు స్మరించడం వల్ల బుద్ధి కుశలత మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయి. ద్విజగణపతి తనను పూజించడం వల్ల మనకు అనంతమైన ఫలితాలను ఇస్తాడు. ఆ ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులు ద్విజగణపతిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత పెరిగి విద్యలో రాణిస్తారు. చదువులో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ స్వామిని కొలవడం వల్ల లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం మరియు తెలివితేటలు లభిస్తాయి. నిత్యం ద్విజగణపతిని స్మరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని భక్తుల నమ్మకం. కీర్తి మరియు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పొందాలనుకునేవారు ఈ రూపాన్ని పూజించడం చాలా శుభకరం. వినాయకుడు తన నడుముకు చుట్టుకున్న ఆదిశేషువునే తన భుజంపై జందెముగా ధరించాడు. అందుకే ఆయనను నాగయజ్ఞోపవితధారి అని పిలుస్తారు. ఆయనలోని కుండలిని శక్తికి మరియు జ్ఞానానికి ఇది గుర్తు. ఈరోజు మన ద్విజగణపతి పార్ట్ బి కంప్లీట్. తదుపరి భాగం పార్ట్ సి, ద్విజగణపతి క్లైమాక్స్ ఎపిసోడ్. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం? అనలాసురుడు ఏ విధంగా బాధించాడు, ద్విజగణపతి ఏ విధంగా బుద్ధి చెప్పాడు అనలాసురుడికి, గరికను ఎందుకు సమర్పించారు, ఎందుకు వినాయకునిని లంబోదరుడు అనే నామంతో పిలుస్తారు, చంద్రుడిని ఎందుకు వినాయకుడు ధరిస్తాడు, గరిక ఎందుకు వినాయకునికి అంత ప్రీతిపాత్రమైనది, ఇటువంటి విశేషాలను రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. అంతేకాదు ద్విజగణపతికి సంబంధించిన ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయ విశేషాలు, వినాయకునికి ఇష్టమైన ప్రసాదం, ఈ విషయాల మీద రేపు చర్చించుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై.